అవినీతి లీల, అక్రమాల గోల. లోతుగా చూస్తే జగన్ జీవితం అంతా ఇవే కనిపిస్తున్నాయి. వైఎస్ ఆస్తుల పంచాయతీతో గతంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాఫియా డాన్లు, వేర్పాటువాదులు ఏదో ఒక ముసుగులో మీడియాను స్థాపించి తమ సిద్ధాంతాలను జనంలోకి చొప్పించడం కుదురుతుందా? కుదరదనే చెప్పాలి. అందుకు చట్టాలు అంగీకరించావు. అలాగే దేశంలో చట్టాలు, వ్యవస్థలు నిఖచ్చిగా దృష్టి పెడితే జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యపు 4 స్తంభాల్లో ఒకటైన మీడియా రంగంలోకి ప్రవేశించిన అవినీతి పుత్రిక జగన్ సాక్షి. చిరునామా లేని కంపెనీలు, ఆధారాలు లేని ఆదాయాలు, అనుమానాస్పద పెట్టుబడులతో సాక్షి పొరుడు పోసుకుంది. జగన్ అధికారం సాధించడమే లక్ష్యంగా అసత్యాలు చెప్పడమే పనిగా సాగుతోంది. సాక్షి గురించి మాట్లాడతారు. ఎక్కడ ఆయన గురించి రాసుకుంటే బాగుంటది. ఏ హక్కుతో వాలంటీర్లకు అందరికీ వచ్చినారు, ఎవరు డబ్బు పెంచినారు, వాళ్ళ మీద వాళ్ళు ఒక్కరి ఏం పెట్టుకుని చూసుకుంటే వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తాయి. మిత్రులు వేసిన నుంచి వాడు డబ్బు పెట్టారు, వస్తే జైల్లో ఉంది, వాడికి దండ చేసుకుని వాడిని జైల్లో చేస్తున్నారు. ఇంత స్థితిలో ఈ కడప నాశనం అవడానికి, యువత నాశనం అవడానికి ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ నాయకులే. వీళ్ళే బెట్టింగ్ చేశారు, వీళ్ళే దాంట్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి కువైట్ లో, సౌదీలో